ఆర్య, నీకేం స్టోరీ కావాలి? ఈరోజు మనం ఏనుగు చీమ స్టోరీ చెప్పుకుందాం. ఇంగ్లీష్లో ఏనుగు అంటే చీమ అంటే వావ్ సూపర్. అడవి అంటే ఫారెస్ట్. ట్రీస్ అంటే చెట్టు. అవును. అలాగే ఒక అడవిలో ఏనుగు చీమ మంచి ఫ్రెండ్స్ ఉండేవి. అవి ఒకరోజు పరుగు పందెం వేసుకున్నాయంట. పందెం ఏంటంటే దగ్గరలో ఉన్న కొండ దగ్గర ఉన్న గీతను ఎవరైతే దాటుతారో వారే గెలిచినట్టు అని. దానికి ఏనుగందంట, చీమ నువ్వేమో చిన్నగా ఉంటావు, నేనేమో చాలా పెద్దగా ఉంటాను, నీకన్నా బలంగా ఉంటాను, నేనే గెలుస్తా అని అందంట. దానికి చీమ లేదు నేనే గెలుస్తా అని పోటీ పడిందంట. పందెం స్టార్ట్ అవ్వగానే చీమ జంప్ చేసి ఏనుగుపై ఎక్కి దక్కుంది. సో ఏనుగేమో నువ్వు పరిగెడతావు కదా ఫాస్ట్గా, అలా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉందంట. కొండ దగ్గరకు రాగానే ఏనుగు చీమ కోసం వెనక్కి తిరిగి చూసిందంట. ఏనుగుకి చీమ కనిపించలేదు. పైన దాక్కున్న చీమేమో అదే టైంలో కిందకు దూకి గీతను దాటి నేనే ఫస్ట్ అని కేక పెట్టింది. సో చీమ ఈ పందెంలో తన బుద్ధిని ఉపయోగించి ఏనుగు పైన విజయం సాధించింది. దీనివల్ల మీకేమర్థమవుతుంది? బుద్ధిని ఉపయోగిస్తే ఎంత బలవంతున్నైనా ఈజీగా ఓడించవచ్చు.